ఇప్పుడు గ్రామాల్లోనే కాదు అటు హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కడ పడితే అక్కడ కోతుల స్వైర విహారం చేస్తున్నాయి. సో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం రామ్నగర్ అడిక్మెట్ ప్రాంతంలో ఉన్నాం. చూడొచ్చు, ఒక్క 15 రోజుల వ్యవధిలోనే వరుసగా ముగ్గురిని, ఇక్కడ చూసినటువంటి వరుస ముగ్గురిని కూడా తీవ్రంగా కూడా గాయపరిచినటువంటి పరిస్థితి ఉంది. సో వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్స్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. కొంతమంది బాధితులు ఉన్నారు. సార్, ఎలా ఉంది ఇక్కడ కోతుల బెడద? మీరు అసలు ఎట్లా గాయమైంది? ఈ వాకింగ్కి వెళ్ళి వస్తుంటే వెనక నుంచి వచ్చి పట్టింది కోత. ఎలా అంటే అప్పుడు ఏ సమయం అవుతుంది? 7 o'clock, మార్నింగ్ 7 o'clockకి వచ్చి అక్కడ ఆటో దగ్గర నుంచున్నా. అంటే కోతులన్నీ ఒక 10-15 దాకా ఇక్కడ లోపలికి వస్తున్నాయి కదా అని, అది పోయిన తర్వాత వాళ్ళు వెళ్ళొచ్చు అని వెయిట్ చేస్తున్నా. అక్కడ ఆటో దగ్గర వెయిట్ చేస్తున్నా. ఈ పిల్లోడిని గరిచింది, నన్ను గరిచింది ఒకటేసారి. ఎలా ఉంది సార్ కోతుల బెడద? ఎలా ఉంది ఇక్కడ? చాలా ఉంది. డాక్టర్స్ ఏం చెప్పారు? డాక్టర్స్ ట్రీట్మెంట్ అయితే తీసుకోమని చెప్తున్నారు. వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చారు, యాంటీరయాబెటిక్ అయ్యి దీని చుట్టూరు ఇంజెక్షన్స్ ఇచ్చారు. వ్యాక్సిన్స్ ఇచ్చారు. సో 3 షెడ్యూల్స్ ఏవో ఉన్నాయి వీళ్ళకి. ఇక్కడ ఇబ్బంది చాలా ఘోరంగా ఉంది. చిన్నపిల్లలు ఆడుకోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. సో బెటర్ ఏంటంటే ఎవరన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్న ఎవరైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఇక్కడ చుట్టుపక్కల అయితే చెట్లు చాలా పెరిగిపోయినాయి. ఏదో దాన్ని కట్ చేసినా అన్న ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి అలా బోన్లో 2 బోన్స్ పెట్టారు ఇక్కడ. ఇంకా ఇప్పుడు దాకా అయితే రాలేదు. లాస్ట్ 2-3 డేస్ నుంచి అయితే రాలేదు. ఇంకా లేదు, అది బోన్ పెట్టినప్పుడు 10 days రావట్లేదు. తర్వాత మళ్ళీ కంటిన్యూ అయిపోతున్నాయి అవి. సమస్య చాలా రోజుల నుంచి ఉంది ఇది. సో ఈ మధ్య అటాకింగ్ ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. మీరేం చెప్తారండి, ఎలా ఉంది సమస్య? ఈ గత కొన్నేళ్ళ నుంచి అచ్యుతరెడ్డి మార్గంలో కానీ, ఈ బ్రహ్మంగారి గుడే కానీ, ఈ ఏరియా ప్రాంతంలో విపరీతంగా కోతులు ఉన్నాయి. ఎన్నో మాటల కంప్లీట్ ఇచ్చినా బోన్ పెట్టిళ్ళు పడడం లేదు. ఈయన మార్నింగ్ పాపం, ఈయన మార్నింగ్ మధ్యాహ్నం పూట ఈయన గడిచినాయి. ఇది ఒకటిగా 6-7 మంది గడిచినాయి ఏరియాలో. మొన్న ఈ ప్రసాదన్నకు, ఈ బాబుకు చాలా ఇబ్బంది ఉన్నది. కంప్లీట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. జిహెచ్ఎంసీ వారిలో పట్టించుకోవడం లేదు. ఒక కోతి ఎంబడబడ్డంటే 4-5 కోతులు అటాక్ చేస్తున్నాయి. ఈ సమస్య మీద ఎన్నో మాటల అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోవడం లేదు. వెంటనే చర్య తీసుకోవాలని మనవి. నాకు 2 నెలలు గడిచి 20 దాకా గడిచింది. అంతలేదు, బాగానే 10 కుట్లు పడ్డాయి. 10 కుట్లు పడ్డాయి. పండుకుంటే కడిచింది వచ్చి నిద్రపోయినా. నిద్రట్లా ఇక్కడ పండుకుంటే కడిచినాయి. अरे बंदर, ये मेरे बच्चे को बंदर काट दिया. ये घर से बाहर निकलना मुश्किल होगा. घर से बाहर निकले तो कब पूरे घर आके घर पे छत पे बैठ जा रहे पूरे. घर से छोटे बच्चे निकलना मुश्किल होगा. गाड़ी को जाना मुश्किल होगा. कहीं बाहर काम पे जाना मुश्किल होगा. कब आके कतर देते नहीं मालूम. पूरे घर पे आके छत पे बैठ जा रहे पूरे सुबह. बच्चा जो है तो खाली बाहर ठहरा हुआ है, ऑटो के नहीं, आके बच्चे को कतर दिया. एक जनों को नहीं, यहाँ बहुत जनों को आके कतर है. कब गली में पूरे फिर रहे, कब हमला कर दे रहे, झाड़ों पे आ रहे, घर पे आ रहे. डराए तो आंख पे आ जा रहे, खाली डराए तो जो है आंख पे आके कतर दे रहे पूरा. ఇటు చూస్తున్నాం, నగరంలో కోతులు అయితే విచ్చలవిడిగా పెరిగిపోయాయి. సో ముఖ్యంగా అటు బాల్కనీలలో చక్కని సాయంత్రం ఆస్వాదిద్దాం అనుకున్నా కూడా అటువంటి పరిస్థితి అయితే లేదు. బాల్కనీలు మొత్తం కూడా గ్రిల్స్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గ్రిల్స్ పెట్టుకున్నా కూడా మెట్ల మీద నుండో ఏదో ఒక మార్గంలో కోతులు అసలు ఇంట్లో నుంచి బయటకు రానివ్వట్లేదు. హైదరాబాద్ సిటీలో అయితే పెరిగిపోయాయి. వెటర్నరీ డిపార్ట్మెంట్ ఇప్పటికైనా మేల్కొని ఎక్కడికక్కడ అపార్ట్మెంట్లలో తిరుగుతున్నటువంటి కోతులను బంధించాలి అనేటువంటి కోరుతున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలంతా కూడా సాయంత్రం ఆడుకోవడానికి ఎన్నో కిందికి వచ్చేసినటువంటి సమయంలో అవన్నీ కూడా మెట్లపై గుంపుగా కూర్చొని పూర్తిగా ఇబ్బంది పెడుతున్నాయి. మళ్ళీ అవి ఇటీవల అనేక వరుస సంఘటనలు కూడా జరుగుతున్నాయి. సో హైదరాబాద్ సిటీలో అయితే పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి కోతులను వెటర్నరీ డిపార్ట్మెంట్ అరికట్టాలని ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు. జర్నలిస్ట్ మహేష్తో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్ రామ్నగర్ అడిక్మెంట్ నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.